హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నిద్రకు సంబంధించి ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు రాత్రి 3 గంటలకి ఎందుకు మెలకువ వస్తుంది? మీ శరీరం సూచించే రహస్యం ఏంటి? రాత్రి 3 గంటలకి ఎందుకు మెలకువ వస్తుంది? రాత్రి 3 గంటలు మొత్తం లోకమంతా మదర నిద్రలో మునిగిపోయే సమయం. కానీ మీకు సరిగ్గా అదే సమయంలో మెలకువ వస్తుందా? చీకటిలో కిటికీ బయటి దృశ్యాన్ని చూసి ఎందుకు నాకు మాత్రమే ఇలా వస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇది చాలామందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. దీనికి శారీరక, మానసిక, ఇంకా ఆధ్యాత్మిక కారణాలున్నాయి. నిద్ర చక్రంలో సహజ మార్పు. మన నిద్ర నిరంతరం ఒకేలా ఉండదు. రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు మనం గాఢ నిద్రలో ఉంటాం. కానీ 3 గంటల సమయంలో నిద్ర తేలికపాటి దశలోకి మారుతుంది. శరీర ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. చిన్న శబ్దం మాత్రమే నిద్ర లేపుతుంది. మనసులో ఏదైనా ఆలోచన వస్తే వెంటనే మెలకువ వస్తుంది. ఇది పూర్తిగా సహజ శారీరక ప్రక్రియ. కాబట్టి మెలకువ రావడం అనేది అసాధారణమేమీ కాదు. ఒత్తిడి మరియు హార్మోన్లు. రోజంతా మనం ఎదుర్కొనే ఒత్తిడులు, పనులు, కుటుంబ సమస్యలు, ఇతర ఆందోళనలు మన ఉపచేతన మనస్సులో నిల్వ అవుతాయి. రాత్రి 3 గంటల సమయానికి శరీరంలో కార్టిజోల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ అధికంగా ఉండి మెలకువ రావడం చాలా సహజం. అంటే శరీరం మనకు జాగ్రత్త, ఏదో సమస్య ఉంది అనే సంకేతం పంపుతుంది. అందువల్ల మెలకువ వచ్చినప్పుడు చింతించకండి. ఇది పెద్ద జబ్బు కాదు, కేవలం శరీర సూచన మాత్రమే. ఆధ్యాత్మిక కోణం. బ్రహ్మముహూర్తం. మన పెద్దలు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ సమయం ప్రకృతి సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రార్థనలు, ధ్యానము మనసుకు చాలా స్పష్టతను ఇస్తాయని నమ్మకం ఉంది. అందువల్ల 3 గంటలకు మెలకువ రావడం ఒక శ్రేయస్కర సూచన అని భావించవచ్చు. మరి ఈ నిద్రను తిరిగి పొందడానికి మనం ఏం చేయాలి? రాత్రి 3 గంటలకు మెలకువ వచ్చినప్పుడు ఈ చిన్ని సూచనలు పాటించండి. ఫోన్ లేదా ఫోన్ చూసే అలవాటు వద్దు. ఇది నిద్రను దెబ్బతీస్తుంది. కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోవడం గాఢ నిద్రకు మళ్ళీ వెళ్తుంది. శాంతమైన ఆలోచనలు, ఏదో ఆందోళనాత్మక ఆలోచన లేకుండా శాంతమైన విషయాలని గురించి ఆలోచన చేయండి. రాత్రి అలంకారాలు తగ్గించండి. బలమైన లైట్లు, హద్దుమించిన శబ్దాలు మెలకువ రాబడతాయి. ఈ పద్ధతులు పాటిస్తే మీ నిద్ర తాజాగా మరియు గాఢంగా ఉంటుంది. రాత్రి 3 గంటలకు మెలకువ రావడం భయంకరమైనది కాదు. ఇది శరీర సూచన, ఒత్తిడి హార్మోన్ల ఫలితంగా లేదా ఆధ్యాత్మిక సమయ సూచన కావచ్చు. సమస్యలుగా తీసుకోవడం కాకుండా శాంతంగా తిరిగి నిద్ర పోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే శరీరము, మనస్సు రెండింటికి మేల్కొనే సమయాన్ని మీరు పొందుతారు. ఈ చిన్న విషయం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.